ఏంటి అప్షన్ అంత టెన్షన్ పడిపోతున్నావు? ఏమన్నా వంట చేసి పెంట చేస్తావేంటి? అసలే నేను ఒక టెన్షన్లో ఉంటే నువ్వేంటి మళ్ళీ జోకులు వేస్తున్నావు? సరే ఏం చెప్పు. రేపటి నుంచి ఎగ్జామ్స్ ఏం చదివానో ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నాకు చాలా భయం వేస్తుంది. ఏం టెన్షన్ పడకు, నువ్వు ట్రై చేయి. రిజల్ట్స్ సంగతి తర్వాత చూసుకుందాం. ముందు ట్రై చేస్తేనే కదా ఏంటనేది తెలుస్తుంది. ట్రై చేయి ఫస్ట్. అంతే అంటావా? సరే అయితే. అప్సి ఎందుకలా గుండ్రంగా తిరుగుతున్నా? ఈరోజే రిజల్ట్స్. ఇక్కడ వెబ్సైట్ చూస్తే పని చేయట్లేదు, లోడ్ అవుతుంది. టెన్షన్ పడకు, కూల్గా చెక్ చేయి. సరే. ఏమైంది? ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. ఒక సబ్జెక్టే కదా. ఒక సబ్జెక్ట్ అయినా ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మా పేరెంట్స్ నేను ఏం సమాధానం చెప్పాలి? సొసైటీ అందరూ ఏమనుకుంటారు, రిలేటివ్స్ అందరూ ఏమనుకుంటారు? నాకు చాలా టెన్షన్. అంత టెన్షన్ పడద్దు. నీ లైఫ్ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు అప్సి, ఇంకా బోల్డ్ ఛాన్సెస్ ఉన్నాయి నీకు. ఇప్పుడు ఒకసారి ఫెయిల్ అయ్యావు, నెక్స్ట్ సప్లిమెంటరీ ఉంది, సప్లిమెంటరీ రాసి పాస్ అవ్వచ్చు కదా. ఎందుకు ఇక్కడితో లైఫ్ అయిపోయింది, సొసైటీతో ఎలా ఫేస్ చేయాలని ఎందుకు క్వశ్చన్ చేసుకోవడం? సొసైటీ గురించి పక్కన పెట్టే. సొసైటీలో చాలామంది ఎన్నో అంటూ ఉంటారు, అవన్నీ అసలు పట్టించుకోకు. కానీ లేదు, అసలు సొసైటీ గురించి పట్టించుకోకు. జస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించు. నీ స్ట్రాటజీ ఏంటి, నీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, నువ్వు ఒకసారి నీకు నువ్వే క్వశ్చన్ చేసుకొని నువ్వు ముందుకు వెళ్తే సక్సెస్ సాధిస్తావు ఖచ్చితంగా. నిజమే. అసలు సక్సెస్ కావాలి అంటే ఎన్నో ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటూ ఉండాలి. ఫస్టే సక్సెస్ రాదు కదా, ఎన్నో ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటూ ఉంటేనే సక్సెస్ సాధిస్తావు. అవునా కదా? అవును. ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యావు, ఇక్కడితో నీ లైఫ్ ఎండ్ అయిపోయిందా? ఎండ్ అయిందా? లేదు, ఎండ్ అవ్వలేదు కదా. నువ్వు క్వశ్చన్ చేసుకో, ఎందుకు అలాగా రాంగ్ డెసిషన్స్ అందరూ కూడా తీసుకుంటున్నారు? మీ లైఫ్ మీరు అక్కడితో స్పాయిల్ చేసుకుంటున్నారు. దాంతోపాటు మీ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మీ యొక్క లైఫ్ ఎప్పుడూ కూడా స్పాయిల్ చేసుకోవద్దు. సక్సెస్ అనేది ఎప్పుడోకప్పుడు కంపల్సరీ వస్తూనే ఉంటుంది. ఎన్నో ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటేనే సక్సెస్ అనేది సాధించగలం. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు అంటే రేపు పొద్దున నీకు దానికన్నా బెస్ట్ ఉంటుంది కదా. ఒకసారి ఆలోచించండి. ఎగ్జాంపుల్ నన్ను తీసుకొని నేను 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. కానీ ఇప్పుడు నేను సప్లిమెంటరీ రాసుకుని ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. నేను ఫస్ట్ చాలా టెన్షన్ పడ్డాను, కానీ తర్వాత నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించుకున్నాను. నా స్ట్రాటజీ ఏంటి ఆలోచించుకుని నేను ముందుకు వెళ్ళాను. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు టెన్షన్ పడద్దు, స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే ఖచ్చితంగా నీకు చాలా ఛాన్సెస్ ఉంటాయి. లైఫ్ ఇక్కడితో ఎండ్ కాదు. ఎవ్వరూ కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. నీకు ఎటువంటి మోటివేషన్ కావాలన్నా, లేకపోతే ఫ్యూచర్ గైడెన్స్ కావాలన్నా, ఏదైనా కౌన్సిలింగ్ కావాలన్నా ఒక టీం రెడీగా ఉంది. అవునా? ఎవరా టీం? ది షైన్ టీమ్. మనందరి కోసం ఎటువంటి గైడెన్స్ కావాలన్నా, లేకపోతే ఎటువంటి కౌన్సిలింగ్ కావాలన్నా, ఎటువంటి మోటివేషన్ కావాలన్నా సరే మనందరి కోసం ది షైన్ టీమ్ రెడీగా ఉంది. మీకు ఎవరికైనా అటువంటి గైడెన్స్ కావాలంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ది షైన్ టీమ్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది.